ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్వర్ణయుగంలో మహానటి సావిత్రి గారిది ప్రత్యేక పాత్ర. వారు ఈ రంగంలో చిరకాల ముద్ర వేశారు. తెలుగు, తమిళ చిత్ర భాషలలో మకుటములేని మహారాణిగా వెలుగొందిన మహానటి సావిత్రి గారి సినీ ప్రస్థానం వివరించేందుకు ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపురపు అమరాచారి గారు. నమస్కారం అమరాచారి గారు. నమస్తే సార్, మహానటి సావిత్రి గారు అక్కినేని నాగేశ్వరరావు గారితో మరియు ఎన్టీ రామారావు గారితో కలిసి నటించిన సాత్వికమైన పాత్రల గురించి ముందుగా మా ప్రేక్షకులకు వివరించగలరు? ముందుగా ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రసారం చేస్తున్నటువంటి భానుమతి రామకృష్ణ గారు, నటప్రపూర్ణ టిఎల్ కాంతారావు గారు యొక్క విశేషాలను ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. నేడు తెలుగు, తమిళ చలనచిత్ర రంగంలో నటనలో ప్రామాణికత సంతరించుకున్నటువంటి విశిష్ట నటి మహానటి సావిత్రి వారి గురించి ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి నట ప్రస్థానంలో సంగతులు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకటి, అక్కినేని నాగేశ్వరరావు గారితో నటించిన చిత్రాల్లో రాగిణి ఫిలిమ్స్ అర్ధాంగి చిత్రం. అర్ధాంగి చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక వయసు పెరిగిన, బుద్ధి పెరగని, ఒక అమాయకమైనటువంటి పాత్రలో సావిత్రి గారికి భర్తగా నటించారు. తన భర్త అమాయకుడైనప్పటికీ విలువలను నేర్పి, చదువు చెప్పి, సమాజంలో ఒక ప్రయోజనకారిగా తయారు చేసినటువంటి పాత్రలో మహానటి సావిత్రి గొప్పగా నటించింది. రెండవ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినటువంటి వీనస్ పిక్చర్స్ సుమంగళి. సుమంగళి చిత్రంలో నా వరకు సావిత్రి గారి అభిమానిగా ఆమె నటించినటువంటి చిత్రాలన్నింటిలోనూ నాకు ప్రత్యేకంగా నచ్చినటువంటి చిత్రం సుమంగళి. ఈ సుమంగళి చిత్రంలో ప్రారంభంలో నాగేశ్వరరావు గారు ఒక లెక్చరర్ పాత్ర చేస్తే సావిత్రి గారు స్టూడెంట్ పాత్ర, జమీందారిని కలిగినటువంటి కుటుంబంలో పుట్టినటువంటిది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఆ తొలి రాత్రి జరగాల్సినటువంటి సమయంలో విధివశాత్తు, ఒక ప్రమాదవశాత్తు అతను సంసారానికి పనికి రాకుండా పోయేటటువంటి ఒక చికిత్స జరుగుతుంది. ఆ విషయం ఆ విశ్వం పాత్ర, విశ్వంకి తెలియదు, నాగేశ్వరరావు గారికి తెలియదు. కానీ తన భార్యతో కలిసి సాంసారిక జీవితం చేయటానికి ప్రయత్నంలో ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు సావిత్రి గారు తను సంసారానికి పనికిరాడని భారీగా చెప్పలేక, చెప్పితే విశ్వం తన భర్త ఏమైపోతాడనేటువంటి భయపడుతూ అత్తగారికి భర్తకి అత్తపాత్ర వేసినటువంటి జి వరలక్ష్మి, ఆమె కూడా మహానటి. ఆ జి వరలక్ష్మి, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి గారి మధ్యన ఉన్నటువంటి ఆ నటన, అందున ఒక పాటలో వలపు వలే తీయగా వచ్చినావు నిండుగా అనే పాటలో
ఎన్ని షేడ్స్ ఉంటాయంటే మహానటి సావిత్రి నటనలో అది అమోఘము. అంత గొప్ప పాత్రలు పోషించినటువంటి మరొక చిత్రం మనసే మందిరం. మనసే మందిరం చిత్రంలో కూడా నాగేశ్వరరావు గారు సావిత్రి గారు ప్రేమించుకుంటారు. కానీ జగ్గయ్య గారిని వివాహం చేసుకుంటుంది. జగ్గయ్య గారు ఒక క్యాన్సర్ పేషెంటు. తను ప్రేమించిన ప్రియుడు నాగేశ్వరరావు గారి దగ్గరికి తెలియక వచ్చి నిర్ఘాంతపోయి ఆ నాగేశ్వరరావు గారి పాత్ర జగ్గయ్య గారి పాత్ర మధ్యన ఆమె నటించినటువంటి తీరు వర్ణనాతీతం. అంటే ఈ 3 సినిమాలు ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే మహానటి సావిత్రి యొక్క నటన పరంగా చూసుకుంటే చాలా గొప్పగా అనిర్వచనీయంగా ఉంటుంది. అందువల్ల ఈ 3 పిక్చర్ల వరకు ప్రస్థానం తీసుకొచ్చా. మరి నందమూరి తారక రామారావు గారితో కలిసి నటించినటువంటి చిత్రాల్లో ఆత్మబంధువు చిత్రంలో సారథి స్టూడియోస్ వారిది. ఆ చిత్రంలో కూడా హీరో నందమూరి తారక రామారావు గారు యజమాని పట్ల విశ్వాసం కలిగిన అత్యంత అమాయకమైనటువంటి పాత్ర. రెండవది కలసి ఉంటే కలదు సుఖం. ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు గారు అవిటివానిగా నటిస్తారు. ఈ ఆత్మబంధువు, కలసి ఉంటే కలదు సుఖము, 3 సాహిణి పిక్చర్స్ వారి బండరాముడులో కూడా నందమూరి తారక రామారావు గారు ఒక గజ దొంగ. అలాంటి గజ దొంగని మనిషిగా మార్చడానికి నటించినటువంటి మహానటి సావిత్రి గారి యొక్క నటన కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఈ 3 చిత్రాలు, ఆ 3 చిత్రాలను కలిపి చూస్తే మరి నందమూరి తారక రామారావు గారితో కలిసి నటించినటువంటి దేవత, మాతృదేవత. అంటే ఒక కుటుంబంలో భార్య ఎలా ఉండాలి, కోడలు ఏ విధంగా ఉండాలి, అత్తమామల పట్ల అనురాగాలను ఎలాగ పంచాలనేటువంటి పాత్ర దేవత చిత్రంలోనిది. ఈ చిత్రంలో మరొక విశేషం, అప్పటికి మహానటి సావిత్రి 6వ నెల గర్భిణితో ఉన్నారామె. ఆ చిత్ర నిర్మాత పద్మనాభం గారు వెళ్ళి, అమ్మా మేము దేవత చిత్రాన్ని తీస్తున్నాము, మాకు నందమూరి తారక రామారావు గారు కాల్ షీట్లు ఇచ్చారు, మీరు ఈ పాత్ర నటించాలని వారు అడిగారు. అప్పుడు వారు ఏమన్నారంటే, ఇప్పుడు నేను గర్భిణీతో ఉన్నాను, ఇది నాకు 6వ నెల నడుస్తున్నది, మీరు ఎంత తొందరగా సినిమా చేస్తే అంత తొందరగా నేను నటించడానికి అవకాశం ఉంటుందని చెప్తారు. ప్రతి ప్రేక్షకుడు మీరు దేవత చిత్రం మరొక్కసారి చూసి మరీ కోరుతున్నాను, దేవత చిత్రంలో మరొక్కసారి చూసి అందులో తొలివలపే పదే పదే అనేటటువంటి ఒక పాట, కన్నుల్లో మిసమిసలు కనిపించని, ఈ పాట 2 పాటల్లో సావిత్రి గారు రామారావు గారు చెయ్యి వేయటం, తల నిమరటం, దగ్గరకు తీసుకొని లాలించటం వరకే ఆ నటన ఉంటుంది. ఆ విధంగా దేవత చిత్రం కానీ మాతృ దేవత చిత్రాల్లో మనకి సుస్పష్టంగా తెలిసింది ఏమిటంటే, మగువేగా మగవానికి మధుర భావన. ప్రతి మగవాడికి భర్త స్థానంలో ఉండగా భార్య ఒక మధుర భావనగా ఉంటుంది. ఆ మధుర భావనే మహానటి సావిత్రిగా అభివర్ణించవచ్చు. అంతటి సాత్వికమైనటువంటి పాత్రలతో ఆ మహానటి నటించడం వలన మనిషికి మనసుకు చాలా దగ్గరగా స్వంతం చేసుకొని ప్రతి పాత్ర హృదయాన్ని కదిలించి కన్నీరు తెప్పించినటువంటి పాత్రలు ఆమె నటించడం వలన ఆమెను అంతగా నేటికి కూడా గౌరవించి ప్రేక్షకుల చేత పూజింపబడుతుందనేటటువంటి విషయాన్ని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్
రెండు కళ్ళు లాంటి వాళ్ళు సార్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రాలు చాలా ఉన్నాయి సార్. ఆయా చిత్రాలలో మహానటి సావిత్రి గారి నటనా వైభవాన్ని తెలుపగలరు సార్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారుతో కలిసి వారిరువురు కలిసి నటించిన చిత్రాలలో చరణదాసి ప్రముఖంగా చెప్పుకోవాలి. 2 పరివర్తన, 3 విజయ సంస్థలో ప్రత్యేకంగా మిస్సమ్మ, తరువాత మాయాబజార్, గుండమ్మ కథ. ఈ చిత్రాలలో ఇరువురితో కలిసి నటించే సన్నివేశాలలో కూడా ఆమె యొక్క పాత్రల ప్రత్యేకత, నటన విషయంలో ఆమెకున్నటువంటి ప్రామాణికత కలిగినటువంటి ఆ నైపుణ్యత కనబరిచినటువంటి చిత్రాలు. చరణదాసి చిత్రంలో ఒక నీదయ చాలునురా అనే ఒక పాటలో సావిత్రి గారు నర్తిస్తారు, అంటే నృత్యం చేస్తూ పాడేటటువంటి పాట. అలాగే కన్యాశుల్కం చిత్రంలో 2 పాటలు ప్రత్యేకంగా మహానటి సావిత్రి గారికి పెట్టడం జరిగింది. ప్రత్యేకించి కన్యాశుల్కం చిత్రంలో మహానటి సావిత్రి యొక్క పాత్ర, మధురవాణి పాత్ర చుట్టూ అన్ని పాత్రలు తిరుగుతూ ఉంటాయి. అందులో నటించిన వారంతా అతిరథ మహారథులైనటువంటి సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, గోవిందరాజు సుబ్బారావు గారు, రామప్ప పంతులుగా నటించినటువంటి ప్రదీప్ గారు మామయ్య గారు, నటుడు ప్రదీప్ గారు మామయ్య గారు నటించారు. నందమూరి తారక రామారావు గారు కూడా నటించారు. ఈ కన్యాశుల్కం ఎందుకు ఈ చిత్రాల్లో తీసుకొచ్చి మనం పెడుతున్నామంటే, మల్టీ స్టారర్ అనేటటువంటిది పేరు పొందినటువంటి నటులకు మాత్రమే పరిమితం కాదు, పోటాపోటీగా పాత్రోచితంగా సీనియర్స్ అయినటువంటి నటీ నటులతో నటించి మెప్పించి అవుట్ రైడ్గా తనకు తానే సాటి అనిపించుకున్నటువంటి మహానటి సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు తెలుగు, తమిళ అన్ని భాషల్లో కూడా ఆమె సాటిగా అనిపించుకొని ఇంత అగ్రనటుల మధ్యన కూడా ఆమె చిరుమందహాసము, ఆమె కనుబొమ్మలు తిప్పే తీరు, ఆమె నవ్వులలో పూయించినటువంటి పూలు నేటికి కూడా వాడిపోలేదు, వాడిపోవు. ఆ చిత్రాలన్నీ నేటికి చూస్తూ కూడా మేము ఆస్వాదిస్తూనే ఉంటామని మరొకసారి మీకు తెలియపరచుకుంటున్నాను. మీరు ఇంతకుముందు చెప్పారు సార్, విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారితో సావిత్రి గారు నటించిన చిత్రాల వివరాల గురించి మా అభిమానుల కోసం తెలుపగలరు సార్? ప్రత్యేకించి ఎస్వి రంగారావు గారు మహానటి సావిత్రి గారి యొక్క నటీనటులుగా కాకుండా ఒక కుటుంబ సభ్యులుగా ఎంతో అనురాగ ఆప్యాయతలతో ఉన్నటువంటి సావిత్రి ఎస్వి రంగారావు గారు సినిమా ప్రస్థానంలో తెలుగు, తమిళ చిత్రాలలో, అంటే మీకు ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రారంభంలోనే తమిళ చిత్రాల్లో నటించారు. ఎంజీఆర్, జమినీ గణేశన్, శివాజీ గణేశన్ వాళ్ళ ప్రాధాన్యత పెరుగుతున్నప్పటికీ వారు వైదొలగటం జరిగింది. నందమూరి తారక రామారావు గారు ప్రస్తావన వస్తే తెలుగులో నిర్మించిన చిత్రాలు, అదే చిత్రాన్ని తమిళంలో ఒకే కాలంలో నటించినటువంటి చిత్రాలు కానీ రీమేక్ చేసిన చిత్రాల్లో మాత్రమే నందమూరి తారక రామారావు గారు నటించారు. కానీ మహానటి సావిత్రి గారికి, ఎస్వి రంగారావు గారికి పరిమితులు, పరిధులు లేనటువంటి చలనచిత్ర విశ్వంలో వారిరువురు
ఎంతగానో నటించి మెప్పించి తమిళ పరిశ్రమలో కూడా అంత అగ్రగామిగా వెలుగొందినటువంటి వారిద్దరు ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు. అయితే ఎందుకు చెప్తున్నామంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ వరకే పరిమితం. సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు పరిమితులు లేనటువంటి విశిష్ట నటీనటులు వాళ్ళిద్దరూ. పైగా ఎస్వి రంగారావు గారిని బావా అని ఆత్మీయంగా నోరారా పిలిచేటటువంటి సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు కలిసి నటించిన చిత్రాలు ప్రత్యేకంగా 3 మీకు ప్రస్తావన తీసుకొస్తా. ఒకటి పాండవ వనవాసం. పాండవ వనవాసంలో ద్రౌపదిగా మహానటి సావిత్రి, దుర్యోధనుడిగా ఎస్వి రంగారావు గారు, భీమసేనుడిగా నందమూరి తారక రామారావు గారు నటించారు. ఆ చిత్రాలన్నీ చూసిన ప్రేక్షకులు నేటికి ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, ఆనందిస్తూనే ఉన్నారు. అదేవిధంగా నర్తనశాల, ప్రత్యేకించి నర్తనశాల చిత్రంలో విరాట పర్వంలో ఎస్వి రంగారావు గారు ప్రవేశించేటప్పటికీ జరిగిన తీరుతెన్నులు వేరుగా ఉంటే, రంగారావు గారు ప్రవేశంతో కీచక పాత్రధారిగా ప్రవేశించేటప్పటికీ ఆ యొక్క సినిమా, ఆ చిత్రానికి ఎంతో ప్రాణప్రతిష్ఠ జరిగి ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారి యొక్క దరికి రాబోకు రాబోకు రాజా అంటూ కవ్వించేటటువంటి పాట. ఆ పాటలో ఎస్వి రంగారావు గారి యొక్క ఆ చిరుమందహాసంతో, ఆ హావాభావాలతో నటించేటటువంటి తీరు. తరువాత సావిత్రి గారిని, అంటే ద్రౌపదిని నిన్ను నేను ప్రేమిస్తున్నానని కీచక పాత్రధారి ఎస్వి రంగారావు గారు అంటే, నేను 5 భర్తలకు భార్యని, నేను మహాప్రతివ్రతను అంటుంది. మహాప్రతివ్రత అంటూ నవ్వుతూ దమయంతివా, చంద్రమతివా, సీతవా లేక సావిత్రివా అంటూ ఆ యొక్క సంభాషణ, ఆ ఎచ్చు తగ్గులు, ఒక పలికించే తీరులో చివరిలో సావిత్రి అనగానే ఆనాటి ప్రేక్షకులోకమంతా కూడా ఈలలు వేసి, ఆ కూర్చున్నటువంటి వారంతా లేచి చప్పట్లు కొట్టి హర్షధ్వానాలు ప్రకటించినటువంటి అలనాటి చిత్రరాజం నర్తనశాల. ఆ నర్తనశాల చిత్రంలో జగత్తా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించినప్పుడు ఆ రంగారావు గారి యొక్క విగ్రహం రాగానే ఒక్కసారిగా వారంతా లేచి ఆ స్క్రీన్ మీద అలాగే కాసేపు ఉంచండి అని చెప్పి వాళ్ళందరూ ఆ స్క్రీన్ దగ్గరికి వెళ్ళి ఎస్వి రంగారావు గారి యొక్క ఆ విశ్వరూపాన్ని చూచి వారు ఆహ్వానించారు. ఎస్వి రంగారావు గారితో పాటుగా మరొక 4 ఆ యొక్క ప్రయాణంలో అవకాశం కల్పించారు. వారిలో నందమూరి తారక రామారావు గారు, ఆ చిత్ర నిర్మాత శ్రీధర లక్ష్మీరాజ్యం గారు, మరొక నటి వీరి వరకు వెళ్ళారు. అంటే సావిత్రి, ఎస్వి రంగారావు గారి గురించే ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, కొన్ని చిత్రాలలో సావిత్రి, ఎస్వి రంగారావు గారి యొక్క విజయ పరంపరలో అత్యధిక భాగం వారు నటించినటువంటి చిత్రాల్లో ఉందని నేను సుస్పష్టంగా చెప్తున్నాను. అందున వారు దర్శకత్వం వహించినటువంటి బాంధవ్యాలు చిత్రంలో ఎస్వి రంగారావు గారు ప్రత్యేకించి సావిత్రి గారిని చేత నటింపజేశారు. ఆ చిత్రం కూడా గొప్పగానే ప్రదర్శింపబడింది. దానికి నంది అవార్డు కూడా రావడం జరిగింది. చక్కగా చెప్పారు సార్. ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారి చిత్రాల గురించి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎందరో నటీమణులు ఉన్నప్పటికీ, అంటే ఎవరి నటన వారిది, ఎవరి ప్రత్యేకత వారిది, సావిత్రి గారు మహానటిగా కీర్తించబడటానికి ఆవిడకున్న ప్రత్యేకతలు ఏమిటి సార్? చాలా గొప్ప ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నతో ప్రపంచ చలనచిత్ర ప్రేక్షక లోకానికి మహోన్నతమైనటువంటి విషయాలను నేను చెప్పడానికి పునరంకితం అవుతున్నాను.
ఈ విషయాలు నేను చెప్పడానికి నేను తెలుగు గడ్డ మీద అలనాటి గొప్ప నటులు జీవించి ఉన్నంత సమయంలో వారు నటించిన చిత్రాలను నేను చూసినందుకు గర్వపడుతూ సగౌరవంగా ఈ విషయంలో నేను మహానటి సావిత్రి గారి గురించి చెప్పడానికి గర్విస్తున్నాను. ఒకటి, 1936 నుండి 1967 వరకు ఈ మధ్యకాలంలో తెలుగు తమిళ చిత్రాలలో నటించినటువంటి ప్రత్యేకంగా తారల విషయంలోకి వస్తే కన్నాంబ కాంచనమాల దగ్గర నుంచి, భానుమతి అంజలి దగ్గర నుంచి, సావిత్రి, కృష్ణకుమారి, జమున, దేవిక లాంటి గొప్ప నటీమణులు వరకు వస్తే కన్నాంబ గారు నటించినటువంటి అతిశయము, ప్రౌఢత్వము, భానుమతి గారి యొక్క నటనలో ఉన్నటువంటి రాజసము, జమున గారిలో ఉన్నటువంటి అందచందాలు, అంజలి గారి యొక్క కరుణారసాత్మకమైనటువంటి పాత్రల తీరుతెన్ను, వీరందరినీ కలిపి ఒక మూసలో పోసి ఒక ఆకారంగా చూస్తే ఆమె ఒకే ఒక్కరు మహానటి సావిత్రి. సావిత్రి, మహానటి సావిత్రి. ఒకే చంద్రుడు, ఒకే సూర్యుడు, ఒకే మహానటి. ఆ మహానటి మన నటి సావిత్రి గారు. ఇంత బలంగా చెప్పడానికి కొన్ని చిత్రాలను బేరీజు వేసుకోవటం చాలా ముఖ్యం. ఒకటి, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో దర్శకుడు సివి శ్రీధర్ గారు దర్శకత్వం వహించిన చిత్రాలు నెంజిం ఒరు ఆలయం, అది దేవిక ముత్తురామన్ గారు నటించారు. తెలుగులో మనసే మందిరం, జగ్గయ్య గారు, సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు. తరువాత దిల్ ఏక్ మందిర్ అనే చిత్రంలో మీనా కుమారి, రాజేంద్ర కుమార్, రాజ్ కుమార్ ముగ్గురు కలిసి నటించారు. ఇక వీళ్ళ ముగ్గురులో హీరోల్ని పక్కకు తీసేసి మీనా కుమారి, సావిత్రి వారిరువురిని పోల్చి ఒకసారి చూద్దాం. దిలేక మందిర్లో రోగిష్ఠైన తన భర్త, నేను చనిపోవడానికి చాలా తక్కువ సమయం ఉంది, పెళ్లి చూపుల్లో తొలినాటి రాత్రి నువ్వు ఏవైతే వస్త్రధారణ చేసుకొని కనులకు విందుగా వచ్చావో అవి ఒక్కసారి వేసుకొని రమ్మని చెప్పడం జరుగుద్ది. 2 చిత్రాలు కూడా అది జరుగుద్ది. అక్కడ మీనా కుమారి యాక్షను దిలేక మందిర్లో కానీ, మనసే మందిరంలో సావిత్రి గారి యొక్క నటన చూస్తే ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పే పరిస్థితి మనకు అర్థం కాదు. ఎందుకంటే ది ట్రాజెడీ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా మీనా కుమారి అయితే, అంతటి అద్భుతమైనటువంటి పాత్రలు నటించినటువంటి మరొక ట్రాజెడీ మహానటి సావిత్రి. మరొక చిత్రం బెంగాలీలో తీసినటువంటి దీప్ జాలే జాయే, తెలుగులో చివరకు మిగిలేది. ఈ 2 చిత్రాలు హిందీలో ఖామోషి. హిందీలో వహీదా రెహమాన్ గారు నటించారు, చివరకు మిగిలేదిలో సావిత్రి గారు నటించారు, దీప్ జాలే జాయేలో సుచిత్రా సేన్ గారు నటించారు. ఈ 3 పాత్రలను పక్క పక్కనే పెట్టుకొని మనం వీక్షిస్తే, నేను చూశాను, ప్రత్యేకించి మీ ముందుకు వచ్చే ముందు గత 10 రోజుల నుంచి ఈ నటన వేరియేషన్స్ నేను బాగా గమనించా. సుచిత్రా సేను బెంగాలీ నటి, వారికి కొన్ని చిత్రాల్లో, కొన్ని భాషా చిత్రాల్లో కొన్ని పరిమితులు ఉంటాయి. ఆమె అంతవరకు బాగా నటించారు. నా వరకు ఖామోష్ చిత్రంలో వహీదా రెహమాన్ గారిని అంతగా ప్రజెంట్ చేయలేకపోయినటువంటి, అంటే వారితో కంపారిజన్ చేసుకుంటే అంతగా ప్రజెంట్ చేయలేదే అనిపించింది. కానీ మహానటి సావిత్రి
ఎన్ని చిత్రాలు అన్నపూర్ణ బ్యానర్స్లో నటించిన చిత్రాలు ఎన్ని ఉన్నప్పటికి కూడా, విజయ సంస్థలో ఎన్ని చిత్రాలు నటించినప్పటికి కూడా ఆమెను మహానటిగా చేసినటువంటి చిత్రము చివరకు మిగిలేది. ఏమిటి చివరకు మిగిలే చిత్రంలో ఆమె ప్రత్యేకత అంటే, గతంలో నటించిన చిత్రాల కన్నా గొప్పగా నటించిందా? నటించకపోవచ్చు. కానీ ఆ చిత్రంలో చివరి 3 నిమిషాలు క్లైమాక్స్ సీన్లో భాస్కరుని అంటే కాంతారావు గారిని ప్రేమిస్తుంది, పెళ్లి జరగదు, అతను ఒక పేషెంట్. తరువాత బాలయ్య, ప్రకాశం అతని పేరు, బాలయ్య పేషెంటు, ఈమె నర్సు, ఈమె కూడా సేవ చేస్తుంది. ఈ బాలయ్య ఈ యొక్క సేవని ప్రేమగా మార్చుకొని తను వ్యక్తీకరిస్తాడు సావిత్రికి. కానీ కాంతారావు గారు వేసిన పాత్ర ఆ భాస్కరుని మాత్రం ఈ మర్చిపోదు. ఈ సంఘర్షణలో మహానటి సావిత్రి మానసిక సంఘర్షణకు లోనయ్యి లోపల డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారికి అది తొలి చిత్రం, ఆ డాక్టర్ గారు నటించారు. అప్పుడు సావిత్రి గారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ప్రకాశం గారు 2 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతున్నారు, నేను ఆ సమయంలో వారి దగ్గర ఉండలేను అని చెప్తారు. ఏమ్మా కారణం ఏమిటని అడుగుతారు. ఆమె ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. గమనించండి, ఆ చివరకు మిగిలేదిలో ప్రతి ఒక్క ఈ భూమి మీద కళలను ఆరాధించి ఆస్వాదించే ప్రతి ప్రేక్షకుడు వయసు నిమిత్తం వయోభేదం నిమిత్తం లేకుండా చివరకు మిగిలేదిలో 3 నిమిషాలు మీరు ప్రత్యేకంగా కేటాయించండి, దయచేసి కేటాయించండి. ఆ మహానటి సావిత్రి యొక్క మా మహానటి సావిత్రి అని మీరు గర్వంగా చెప్పుకోవడానికి ఒక్క 3 నిమిషాలు మీరు చూడాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. అప్పుడు ఆమె ఒక నవ్వు, ఆ నవ్వులో నిరాశ, నిస్పృహ, ఉద్వేగభరితమైనటువంటి మిళితమైనటువంటి ఆ నవ్వుతూ ఆ చిత్రం ఒక్కసారిగా పరిసమాప్తం అయిపోతుంది. అది మాటల్లో వ్యక్తీకరించలేనటువంటి భావం. కాబట్టి మహానటి సావిత్రి మనము తరతరాలుగా గౌరవించుకుంటూ గర్వంగా చెప్పుకునేటటువంటి ఆమె జీవితము, ఆమె యొక్క నట ప్రస్థానము ఒక ప్రామాణికము, ఒక ప్రబంధము, నటులకు ఒక పెద్దబాల శిక్ష లాంటిదని నేను తెలియపరుచుకుంటున్నాను. మహానటి సావిత్రి నట ప్రస్థానం గురించి ఎంతో చక్కగా వివరించారు సార్. మహానటి సావిత్రి గారు దర్శకురాలిగా కూడా పలు చిత్రాలకి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు సార్. ఈ దిశగా వారి దర్శక ప్రయాణంలోని వెలుగు నీడల గురించి మరికొన్ని వివరాలు తెలుపగలరు సార్. మహానటి సావిత్రి గారు 1966, 67 ఆ సంవత్సరాలు వచ్చేటప్పటికే కొత్త తరం హీరోయిన్స్ ప్రవేశం బలంగా జరిగింది. ఒకటి, వారు నటించినటువంటి మనుషులు మమతలు చిత్రంలోనే జయలలిత గారు మొట్టమొదటిసారిగా నటించడం జరిగింది. ఆ చిత్రంలో జయలలిత స్విమ్మింగ్ పూల్ డ్రెస్తో సిగ్గేస్తుందా మొగ్గలాంటి బుగ్గ మీద చిటికేస్తే అనేటటువంటి ఒక పాట ఉంటుంది. ఆ పాట మొత్తం కూడా స్విమ్మింగ్ పూల్ డ్రెస్సులో, ఆ యొక్క డ్రెస్సు కూడా తడిచినటువంటి బట్టల్లో చూపించడం జరుగుతుంది. అంటే అప్పటికి సావిత్రి గారి తరం కొద్దిగా జరిగిపోతున్న సమయంలో క్రొత్తగా జయలలిత, కాంచన, రాజశ్రీ లాంటి తారలు శృంగారాన్ని అద్దుకుంటూ వచ్చినటువంటి పాత్రల్లో ప్రవేశం జరిగిపోయింది. అయితే ఆ సమయంలో విక్టరీ డైరెక్టర్ మధుసూదన్ రావు గారి భార్య సరోజ, అందరూ తారలతోనే మేము చిత్రాన్ని నిర్మిస్తున్నామని చిన్నారి పాపల చిత్రానికి దర్శకత్వం వహించమన్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే సావిత్రి గారిలో ఉన్నటువంటి మరొక కోణం, ఆమె తన పసితనంలోనే తండ్రి అంటే ఎవరో తెలియదు,
తల్లి అనామకురాలు, ఆమెకి బయట ప్రపంచం తెలియదు. విజయవాడ వాళ్ళ అక్కగారి దగ్గరికి తీసుకుని వెళితే సావిత్రి పసితనంలో నటన నాట్యం తప్ప ఆమెకి జీవితంలో ఒడిదుడుకులు తెలియనటువంటి బాల్య దశ. అలాంటి పరిస్థితుల్లో మెడ్రాస్ వెళ్ళి నటిగా ప్రారంభం జరిగింది. దేవదాసు చిత్రంలో నటించేంత వరకు నటిగా పరిచయం చేసినటువంటి వరుసకు వారి పెదనాన్నగారు చేసేటటువంటి కొన్ని ఇండైరెక్ట్గా చేసినటువంటి విషయాలలో ఒక్కసారిగా దేవదాసు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమె పారితోషికం 20,000 అని ప్రకటింపబడింది. అది ఆ నోట సావిత్రి గారికి తెలిసింది. ఏమిటి, నాకు 20,000 నేను ఎవరిని అడగలేదే అని ఆమె ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటంలో వారి పెదనాన్నగారి పాత్ర తెర వెనుక ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని అప్పటి వరకు గ్రహించలేకపోయింది. అసలే సావిత్రి గారి సున్నిత మనస్కత్వం, ఎవరు ఊహించలేనటువంటి దాతృత్వ గుణము, చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమకి నోచుకోలేనటువంటి పేద మనస్సు మహానటి సావిత్రి గారిది. అలాంటి సమయంలో ఆమెకు భర్తగా జమినీ గణేశన్ గారు ప్రవేశం జరగటం అనేది ఒక విషయం. ఈ చిన్నారి పాపలు దర్శకత్వం వహించినప్పుడు కానీ, చిరంజీవి చిత్రం దర్శకత్వం వహించినప్పుడు కానీ, ప్రత్యేకించి తమిళంలో ప్రాప్తం చిత్రం నిర్మించేటప్పుడు కానీ ఏ మాటకి ఆ మాట జమినీ గణేశన్ గారు సావిత్రి గారికి సరైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగినట్లుగా ఆనాటి సినిమా విశ్లేషకులు పసుపులేటి రామారావు గారు కానీ, ఇమంది రామారావు గారు కానీ, కొన్ని తమిళ సినీ విశ్లేషకులు చెప్పినటువంటి ప్రోగ్రామ్స్ విన్నదాన్ని బట్టి కానీ ఆమె దర్శకత్వం వైపు మరలింది. ఈ యొక్క పేద మనస్సు, దాతృత్వము, డబ్బుకు కొదవలేనటువంటి మహారాణి వైభవంలో జీవితం అంతా ఇదే విధంగా నడుస్తుందని, నడవాలని తను ఊహించి, జీవితం అంటే పూలబాట కాదు, పూలు ఉంటాయి ముళ్ళుంటాయని తెలియనటువంటి అమాయకమైనటువంటి స్థితిలో ఆమె దర్శకత్వ శాఖలో రావటం, ఆమె దర్శకత్వంలో మాతృ దేవత కానీ, ఇప్పటికే మన మధ్యన ఆ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారు కూడా ఉన్నారు. కొన్ని చలనచిత్ర పరిశ్రమలో గొప్పగా చెప్పుకునేటటువంటి వారు చెప్పేవన్నీ అన్నీ నిజాలు కాదు, అన్నీ అబద్ధాలు కాదు, మిశ్రమ ఫలితంగా చెప్తూనే ఉంటారు. కాబట్టి వాటిని మనం ప్రామాణికంగా తీసుకోలేము. ఎప్పటికైనా కానీ ఆమె దర్శకత్వం శాఖలో నిర్వహించినప్పుడు ఆమె చాలా కోల్పోయింది. ఆ కోల్పోయిన విషయంలో జీవితం వినోదం నుండి విషాదం వైపు నడవటం ప్రారంభించిందని మీకు తెలియపరుచుకుంటున్నాను. ఇంతకుముందు చెప్పారు సార్, జీవితం అంటే పూలతో పాటు ముళ్ళు కూడా ఉంటాయని. మహానటి సావిత్రి గారు తను ఎంతగానో ప్రేమించిన జమినీ గణేశన్ గారితో విడిపోవడానికి దారితీసిన పరిస్థితులు ఏమై ఉంటాయి సార్? కూతురు చాముండేశ్వరి చిన్న వయసు, అమ్మాయికి ఏం జరుగుతుందో తెలియదు. ఆమె ప్రత్యక్షంగా చాముండేశ్వరి అమ్మగారు సావిత్రి 64-65 నుంచి ఆమె జమినీ గణేశన్ గారితో వచ్చేటటువంటి చిన్న చిన్న పొరపచ్చాలు, మహానటి సావిత్రి గారు తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు ఏదైనప్పటికీ కూడా కాలగమనంలో వారి మధ్యన జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలిసిన విషయమే. కానీ మహానటి సావిత్రి గారి విషయంలో జేపీ చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి తమిళ చిత్రాలలో పేరొందినటువంటి గొప్ప నటుడు, హాస్య నటుడు.
2 జమినీ గణేషన్ గారి దగ్గర కార్యదర్శిగా ఉన్నటువంటి మహాలింగం అనేటటువంటి ఒక వ్యక్తి. ఈ మహాలింగం గురించి ఎందుకు చెప్తున్నానంటే 1981లో మహానటి సావిత్రి గారు చనిపోయినప్పుడు అప్పుడు ప్రముఖ పత్రికలన్నీ కూడా కార్యదర్శిగా జమినీ గణేషన్ గారి దగ్గర పనిచేస్తున్నటువంటి మహాలింగం గురించి చాలా వరకు వ్రాయటం జరిగింది, నేను చదవటం జరిగింది. ప్రత్యేకించి మహాలింగం గారి యొక్క పేరు, ఆమె చనిపోయి ఇప్పటికే 40 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ పేరును మాత్రం నేను మర్చిపోవడం జరగలేదు. ఒక భార్యాభర్తల మధ్యన వచ్చినటువంటి చిన్న చిన్న చిలికి జరిగినటువంటి పొరపచ్చాల మధ్యన అనూహ్యంగా కొంతమంది ప్రవేశంతో జీవితం ఎంత చిన్న భిన్నమైపోతుంది అంటానికి, చీకటి మూసిన ఏకాంతంలో తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము, చీకటి ఆవరించి ఒంటరి జీవితంలో ఆమెకు చేదోడు వాదోడుగా ఉన్నది కష్టాలు, కన్నీళ్ళు. ఆమె అమితంగా ప్రేమించి నేస్తంగా ఆమెతో శరీరంలో కలిసిపోయినటువంటి మధ్యము అనేది చెప్పక తప్పదు. ఈమెతో పాటుగా హిందీ చలనచిత్ర పరిశ్రమలో రమారమి మీనాకుమారి, గురుదత్, గీతాదత్ వారి నేపథ్యం కూడా ఇదే విధంగా జరిగింది. గురుదత్ గారు అన్ని చిత్రాల్లో వైదా రెహమాన్ గారి యొక్క నటన, ఆ చిత్రాల్లో నటించేటప్పుడు జరిగినటువంటి కొన్ని పరిణామాలు అనూహ్యంగా పెనుమార్పులు సంభవించి గీతాదత్ ఆమె కూడా మద్యం సేవించే చివరి క్షణాల్లో చనిపోయింది. గురుదత్ గారు కూడా అదే బాటలో వారు కూడా చనిపోవడం జరిగింది. మీనాకుమారి గారు కూడా ఆ మద్యానికి బానిసై అదేవిధంగా జరిగిపోయింది. కాబట్టి మీకు ఫ్రేమ్లో కూడా సావిత్రి జమినీ గణేషన్, గీతాదత్, గురుదత్, తరువాత మీనాకుమారి, సావిత్రి గారి ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా నట ప్రస్థానంలో కానీ జీవన ప్రస్థానంలో కానీ మహానటి గురించి కొన్ని నిమిషంలో మీ గురించి మీకు చెప్పడంలో నేను కృతకృత్యునయ్యానో లేదో మీ కామెంట్స్ రూపంలో తెలియపరుస్తూ, మీకు ఇష్టమైనటువంటి నటీనటులు కానీ దర్శకుల గురించి కానీ మీరు కామెంట్స్లో మాకు తెలియపరిస్తే వారి గురించి కూడా ఎన్నో తెలిసినా తెలియని విషయాలను చెప్పడానికి మా SHO AP TV వారు ప్రయత్నిస్తారని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నమస్తే. మహానటి సావిత్రి గారి చలనచిత్ర విశేషాలు కావచ్చు, వారు నటించిన పాత్రల తీరుతెన్నుల గురించి కావచ్చు, వారి వ్యక్తిగత జీవితం గురించి కావచ్చు, మాకు ఎన్నో తెలియని విషయాలు, అదేవిధంగా ప్రాచుర్యం పొందిన విశేషాల గురించి ఇంత చక్కగా, ఎంత వివరంగా మాకు వివరించినందుకు గాను మీకు ధన్యవాదాలు అమరాచార్య. నమస్తే.